మీరంతా డూప్లికేట్లు. మీరు ఎక్కడెక్కడ నుంచో వచ్చిర్రు. ఒక పక్క శివాజీ గురించి మాట్లాడతారు, మీరు ఇంకో పక్క మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడతారు. అదే మనుధర్మ శాస్త్రము శివాజీ రాజ్యం చేయటానికి వీల్లేదు, రాజు కావటానికి వీల్లేదు అని చెప్పి ఈ అరికాలుంటే అరికాలు బొటన వేలుతోటి ఆయన రాజు అయితే బొట్టు పెట్టమని అడిగితే, రాజు అయినా సరే రాజ్యంలో ఉన్న ఒక్క బ్రాహ్మడు కూడా శివాజీకి పట్టాభిషేకం చేయడానికి అంగీకరించకపోతే, బ్రాహ్మణుడికి బరువుకు తులతూగేటట్టుగా సంపదనిచ్చి వేరే రాజ్యం నుంచి ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు. మరి మీరంతా మహారాష్ట్ర ఇవాళ మహారాష్ట్రాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మహారాష్ట్రలో శివాజీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరెందుకు పీష్వా బ్రాహ్మణులు మీరెందుకు శివాజీకి పట్టాభిషేకం చేయడానికి ముందరికి రాలేదు? ఇవాళ మీరు కావాలని ఈ సర్కిల్ పేరు గద్దర్ సర్కిల్ అని పెట్టిరని, గద్దర్ ఒక దళితుడు కాబట్టి ఆ దళితుడు పేదల గురించి, అణగారిన వర్గాల గురించి, బీసీల గురించి, శూద్రుల గురించి, స్త్రీల గురించి పాటుపడిండు కాబట్టి ఆ పేరు పెట్టొద్దు అని అన్నారు. అవసరమైతే ఈ సర్కిల్ పేరు శివాజీ సర్కిల్ అని మేమే పెడతాం. మీరెవర్రా పెట్టడానికి? మీరెవరు పెట్టడానికి? మా తాత శివాజీ, మా తాత ఈ సర్కిల్ కు పేరు పెట్టుకోవాల్సి వస్తే మేమే పేరు పెట్టుకుంటాం. మీరెవడు పేరు పెట్టడానికి? మా అయ్యకు మీరెవడు పేరు పెట్టడానికి? నా కొడుకుకు నువ్వెవడు పేరు పెట్టడానికి? ఈ పేరు పెట్టుకునేటటువంటి హక్కు మాకే ఉంది. ఈ తెల్లాపూరు నడిగడ్డ మీద పూలేని, శివాజీని, సాహు మహారాజుని, ఈ దేశం లోపల 70 కోట్ల మంది స్త్రీలకు అక్షరాస్యతను నేర్పినటువంటి మా నాయనమ్మ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఇక్కడనే మేము నెలకొల్పుతాం. మిత్రులారా, వాళ్ళు చాలా కావాలని టార్గెటెడ్గా, చాలా దురుద్దేశంతో, ఉన్మాద ఉద్దేశంతో నడుపుతా ఉన్నారు. మీరెవరైనా సరే ఆర్ఎస్ఎస్ శివాజీ గురించి ఇప్పటి వరకు మీరు ఒక్క కవిత్వం రాసిర్రా? అఖిల భారత హిందూ మహాసభ మీరు 15లో ఏర్పడ్డారు. మీరు ఒక్కరోజన్నా శివాజీకి జయంతిని చేసిర్రా? ఆ తర్వాత జనసంఘ్ ఏర్పడింది. జనసంఘ్ మీరు ఎప్పుడు శివాజీకి జయంతి ఉత్సవం చేసిర్రు? మీరు నాకు చెప్పండి. హిస్టరీ మాట్లాడుకుందాం. ఇప్పుడు డూప్లికేట్ నా కొడుకులంతా ఒరిజినల్ లాగా, ఒరిజినల్ అన్ని డూప్లికేట్ లాగా మీరు కథలు చెప్తే ఈ దేశం నమ్మేటటువంటి స్థితిలో ఉన్నదో లేదో తెలియదు. కానీ తెల్లాపూర్ మీరు చెప్పేటటువంటి అబద్ధపు కథలు నమ్మడానికి సిద్ధంగా లేదు. అందుకనే మా తాత మహాత్మా జ్యోతిరావు పూలే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ రాజ్యాన్ని బద్దలు కొట్టి బయటి దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిము మొఘలు రాజుల్ని కూడా ధ్వంసం చేసి ఈ రాజ్యం లోపల, ఈ మరాఠా రాజ్యం లోపల మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా శూద్రులని, అంటచబుల్స్ని కూడా సమానమైనటువంటి మనుషులుగా చూసిండు ఆ తాత. మా తాత ఛత్రపతి శివాజీ మహారాజు ఈ దేశానికి సామాజిక న్యాయం గురించి చెప్పిండు. మీరందరూ ఇవాళ రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశం రైతు దేశం అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశం లోపల ఇప్పుడు రైతుల కోసం అమలు పరుస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు మొత్తం మా తాత శివాజీ తీసుకొని వచ్చిన పథకాలనే మీరు ఇప్పుడు కాపీ కొట్టి అమలు చేస్తూ ఉన్నారు. ఆయన రైతుల గురించి మాట్లాడిండు, కూలీల గురించి మాట్లాడిండు, స్త్రీలపైన అత్యాచారాలు జరిగితే తక్షణమే శిక్ష ఉంటుంది అని అమలుపరిచినటువంటి వాడు మా తాత శివాజీ. మీ ట్రావెన్కోర్ రాజు స్త్రీలపైన అత్యాచారాలు చేస్తే ఏమైనా శిక్ష విధించిండా? ఈ దేశంలో స్త్రీలు, శూద్ర స్త్రీలు, ఎస్సీ ఎస్టీ బీసీ స్త్రీలు జాకెట్లు వేసుకుంటే రొమ్ములు కోసినటువంటి మీ ట్రావెన్కోర్ రాజ్యానికి వ్యతిరేకంగా మా తాత శివాజీ మనుషులు గౌరవంగా బతకడానికి జాకెట్లు వేసుకోవాలని మా తల్లులకు, మా నాయనమ్మలకు జాకెట్లు వేసి పెట్టినటువంటి వాడు మా శివాజీ తాత. బిడ్డ, ఇక మేమిట్లా చెప్పటము వరుస పెట్టి మాట్లాడుకుంటా పోతే మీ దుర్మార్గపు చరిత్ర, మీ అబద్ధపు చరిత్ర, మీ మోసకారితనపు చరిత్ర అంతా కూడా బయటపడుతుంది. ఈ దేశంలో నువ్వు ఎక్కడెక్కడ ఏమైనా చేస్తావు కావచ్చు. ఈ తెల్లాపూరు గ్రామం లోపల ఎస్సీ ఎస్టీ బీసీ, ఆ తర్వాత పేద అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మేము శత్రువులం కాదు. మా అందరి మధ్యన ఒక ఐక్యత ఉంది. ఆ ఐక్యతని మా తాతే మాకు నేర్పిండు. ఆ తాత నేర్పినటువంటి ఐక్యతా గీతాన్ని మేము ఈ గడ్డ మీద నిలబెడతాం. మీరు ఇది ఒక్కటి పెట్టిది మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అసలు యాక్చువల్గా
ఆ తాత గురించి చెప్పిందే మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ తాత గురించి ఇక్కడ లేకపోతే ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్తారా అబద్ధం స్టోరీ? ఈ శివాజీ పక్కన మహాత్మా జ్యోతిరావు పూలే ఉంటే నిజమైనటువంటి చరిత్ర తెలుస్తుంది. మీరు మాట్లాడుతూ ఉన్నారు శివాజీ ముస్లింలకు వ్యతిరేకమని. శివాజీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, ముస్లిం రాజ్యముల పైన యుద్ధం చేసిండు. ఆయన సైన్యం లోపల చీఫ్ ముస్లిము, మిలిటరీ చీఫ్ ముస్లిం. మరి మీరు హిందువుల కోసం చేసిండు అని మాట్లాడుతూ ఉన్నారు. మరి బ్రాహ్మడు హిందువుడే కదా, ఆయనకు పట్టాభిషేకం ఎందుకు చేయలేదు మీరు అంటే? మీ కథలన్నీ కూడా ఒక్కటొక్కటి తవ్వుతూ ఉంటే బిడ్డ మొత్తం అన్నీ బయటికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి శివాజీని ఒక మతానికి సంబంధించిందని చెప్తే కుదరదు. శివాజీ నిజంగా సెక్యులర్ రాజు, ఈ దేశంలోనే మొట్టమొదటి సెక్యులర్ రాజు మా తాత శివాజీ. కాబట్టి మిత్రులారా, అనేక మంది కావాలని అనేక రకాలైనటువంటి ఘర్షణలు సృష్టిస్తూ ఉంటారు. ఇలా ఈ రాష్ట్రం లోపల బీజేపీ మతోన్మాదపు ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ సెక్యులరిజాన్ని బిలీవ్ చేసేటటువంటి ఒక పార్టీ అధికారం లోపల ఉన్నది, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. సెక్యులర్ ప్రభుత్వం అని అనుకున్నది ఉన్న కాలం లోపలనే మనం పూలే విగ్రహాన్ని పెట్టుకోలేకుండా మతోన్మాద శక్తులు కేవలము శివాజీని తప్పుగా సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్తున్నాం. ఒక 2 సంవత్సరాల క్రితం తెల్లాపూరు గ్రామం ఈ దేశపు చరిత్రలోనే ఒక మహోన్నతమైనటువంటి ఘట్టాన్ని లిఖించింది గద్దర్ స్టాచ్యూని పెట్టి. ఈరోజు దేశమంతా వాళ్ళు కావాలని శివాజీతో పాటు అంబేద్కర్ని పెట్టనీయట్లేదు, శివాజీతో పాటు పూలేని పెట్టనీయట్లేదు, శివాజీ సొంత మనవడు సాహు మహారాజు విగ్రహాన్ని కూడా పెట్టనీయట్లేదు. కానీ ఈ తెల్లాపూరు గ్రామం దేశానికి ఒక ఆదర్శాన్ని నేర్పింది. వీళ్ళందరూ కూడా కులాధిపత్యాన్ని, కుల వివక్షని, మత వివక్షని, దుర్మార్గాల్ని వ్యతిరేకించుకుంటూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసి ఈ దేశాన్ని స్వేచ్ఛా పోరాటం లోపల నిలబెట్టడం కొరకు ప్రయత్నం చేశారు. అందుకనే ఈ తెల్లాపూరు గ్రామం లోపల విడివిడిగా ఉండదు. ఈడ ఏ విగ్రహం పెట్టినా సరే ఇవాళ మేము ఈడ నిలబడి మాట్లాడుకోవడానికి మాకు స్వేచ్ఛ కల్పించిన మా తాతలు తండ్రుల బొమ్మలన్నీ ఈ గడ్డ మీదనే ఉంటాయి, ఈ తెల్లాపూరు గ్రామం లోపలనే ఉంటాయి. కాబట్టి ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత పెద్ద యుద్ధానికైనా కూడా రెడీ. ఇంకా కావాలి అని అంటే శివాజీ ఎంత పెద్ద యుద్ధం చేసి ఈ దేశంలో బ్రాహ్మణ రాజ్యాన్ని, మొఘల్ రాజ్యాన్ని నిలువరించి బద్దలు కొట్టి ఆపేసిండో, తిరిగి మళ్ళీ అట్లాంటి ఉద్యమము ఈ దేశంలో మొదలు కావడానికి తెల్లాపూరు గ్రామమే ఆదర్శం అవుతుంది అని నేను అనుకుంటా ఉన్నాను.